హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి వెరైటీ అండ్ కొంచెం డిఫరెంట్గా ఒక స్నాక్ ఐటమ్ అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత 10th నుంచి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఇలా అంటే పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ అడుగుతారు. అలాగే మనం హాస్టల్కి పంపించే పిల్లలకు కూడా స్నాక్స్ చేసి పంపించాలంటే ఇదొక బెస్ట్ రెసిపీ అనుకోవచ్చు. అయితే దీన్ని చాలా సింపుల్, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా, చాలా తొందరగా అయ్యేటటువంటి రెసిపీ ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం నేను అంటే మనం మెజరింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కరెక్ట్గా మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకుంటామో అదే కప్పుతో పిండి కూడా తీసుకోవాలి. అయితే ఆ మెజరింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మాత్రం పర్ఫెక్ట్గా మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. ఒక కప్పు నీళ్లు తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ కప్కి మనం దీని రుచికి సరిపడా, అంటే మనం పిండితో సహా మొత్తం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కానీ ఘీ కానీ, ఆయిల్ కానీ, బటర్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది నేను దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాయిల్ కావాలి. బాయిల్ అయిన తరువాత చూడండి, ఇలా బాయిల్ అవుతున్న టైంలో లిడ్ తీసేసి ఇప్పుడు మనకి దీంట్లో మనం ఏదైతే నీళ్లు కొలుచుకున్నామో అదే గ్లాస్తో కానీ ఆ గిన్నెతో కానీ మనం బియ్యపిండి అండి. ఇవి బియ్యపిండి తడిపిండి కాదండి, పొడి పిండే. మనం మామూలుగా పిండి ఎలా పట్టి ఉంచుకుంటామో ఇంట్లోకి ఆ పిండే వాడొచ్చు అనమాట. ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన వెంటనే మనకి మిక్స్ అవ్వదండి, మొత్తం ఇలా కొంచెం తడి పొడిగా ఉంటుంది. అప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసి మనం ఇది మొత్తం కూల్ అవ్వాలి. ఆ తర్వాత ఆవిరితో కూడా రైస్ ఫ్లవర్ అనేది ఉడుకుతుందనమాట. అందుకని అప్పటి వరకు మనం దీన్ని కూల్ అయినంత వరకు వెయిట్ చేయాలి. అలా కూల్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు లిడ్ తీసేసి ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి వేయాలి. అదేంటంటే 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, ఆ తర్వాత ఎండు కారం వేయాలి. ఆ తర్వాత కలోంజీ ఆనియన్ సీడ్స్ అంటారు, ఉల్లి విత్తనాలండి, 1 టేబుల్ స్పూను. నువ్వులు 2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్, అది ఇంకా మన ఇష్టం. ఒకవేళ మీ దగ్గర ఆనియన్ సీడ్స్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ వేసుకునే బదులు నువ్వులు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి. మనం చపాతీ పిండిని ఎట్లయితే మిక్స్ చేస్తామో అలా చేయాలి. మరీ గట్టిగా ఉండదు, అలాగని మరీ లూజ్గా ఉండదండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ, అంటే ఆ నీళ్ళకి పిండికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు అదంతా మొత్తం బాగా అలా పెట్టి ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని చిన్నవి అండి, మనకి చిన్న చిన్న బాల్స్ చేసుకొని, అంటే చిన్నవే ఉంటాయి ఇవి. చిన్న బాల్స్ చేసుకొని మనం ఇట్లా 2 చేతులతో ప్రెస్ చేసేయటమే. ఇంకా వేరే ఏది పరికరం కూడా అవసరం లేదనమాట. ఇలా వేరే టూల్స్ కానీ అలాంటివి ఏం అవసరం లేకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఎక్కడైనా లావుగా ఉంటే కొంచెం పలచగా చేసుకోవాలి మళ్ళీ. అందుకని మనం ఆయిల్ అతుక్కోకుండా మన చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ కూడా చిన్నవిగా మనం చక్కగా చూడటానికి అందంగా ఉంటాయి, తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కలోంజీ అనేది కంపల్సరీగా వేస్తేనే దీనికి ఆ టేస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. కలోంజీతో ఇది కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. అందుకని కలోంజీ అంటే ఆనియన్ సీడ్స్ ఉన్నట్లుగా చూసుకోండి. ఇలా మొత్తం ఒకసారి చేయండి. ఎక్కువ పిండి ఉందనుకోండి, సగం పిండి చేసి సగం పిండి మనం ఇవి వేయించుకునే లోపు సగం పిండితో మనం చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఆయిల్ అనేది బాగా సూపర్ హాట్గా ఉండాలండి, బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఒకటి లేదా కొంచెం 4-5 తీసివేసినా కూడా విడిపోతాయండి, ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఇలా మొత్తం మనం కడాయిలో ఎన్నైతే పడతాయో అంతవరకు వేసుకొని వేయంగానే కదపకూడదండి. 1 మినిట్ లేదా హాఫ్ మినిట్ అయిన తర్వాత ఇప్పుడు మనం అతుక్కోవు జనరల్గా. అయితే ఆ బంచెస్ వేసాం కదా, దాన్ని విడదీయాలన్నమాట. మొత్తం ఇలా విడదీసేసి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు, అంటే ఇది మనం బియ్యపిండి కాదండి, అంత ఎక్కువ కలర్ అయితే మనకంటే అనిపించదు. అందుకని క్రిస్పీగా అయ్యేంత వరకు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇలా ఈ నురగంతా బుడగలు వస్తూ ఉంటాయి కదండి మనకు, ఆ నురగ మొత్తం పోయేంత వరకు, అదంతా ప్లెయిన్ నూనె ఎలా అయితే మనం ఫస్ట్ వేసినట్లు ఎలా ఉంటుందో అప్పుడు అంతవరకు మనం ఇది వేయించుకుంటే కనుక పర్ఫెక్ట్గా వేగుతాయండి. సో చూడండి, ఇక్కడ
మంచి కలర్ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి. వేగటానికి కొంచెం టైం పడుతుందనమాట. ఇలా మొత్తం కూడా వేయించుకొని చక్కగా ఈవెన్ కలర్ వచ్చేంత వరకు మనం మొత్తం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడే మనకి మన కలర్ అంటే ఇది బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తదండి. ఇలా మొత్తాన్ని మనం వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ మనం స్టీల్ గిన్నెలో గనక మనం స్టోర్ చేసుకుంటే ఇది చక్కగా 10 నుంచి 15 రోజుల వరకు హ్యాపీగా స్టోర్ చేసుకొని తినొచ్చండి. మనం ఒక్కసారి మనం చేసి పెడితే ఒక 10-15 డేస్ వరకు మనం ఇంకా వేరే స్నాక్ జోలికి వెళ్ళకుండా ఉంటామనమాట. లేదు ఇంకొక వెరైటీ కావాలనుకుంటే మధ్య మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇది 10-15 డేస్ వరకు హ్యాపీగా నిల్వ చేసుకోవచ్చండి. సో, ఈ రెసిపీ గనక మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.